నమస్తే అండి. ఈరోజు మనం దోసకాయతో స్వీట్ చేసుకోబోతున్నాం. మనం ఎక్కువగా ఈ దోసకాయతో సాంబారు గాను పచ్చడి గాను చేసుకుంటుంటాం. అలా కాకుండా ఈరోజు మనం రుచికరమైనటువంటి స్వీట్ని చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక దోసకాయ, అరకప్పు బెల్లము, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ ముందుగా తీసి పెట్టుకుంటే మనం ఒక రుచికరమైన స్వీట్ని చేసుకుంటాం. మనం ముందుగా దోసకాయ పై నుండి చర్మాన్ని పీలర్తో నీట్గా తీసేసుకోవాలి. ఆ విధంగా చూడండి, దోసకాయని పీలర్తో నీట్గా తీసుకున్నాం. దీన్ని చాకుతో కట్ చేసుకోవాలి. ఆ విధంగా దోసకాయలో ఉండే విత్తనాలను నీట్గా ఆ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ దోసకాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా స్వీట్ చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది ఎక్కువగా, అందువల్ల మాడకుండా కొంచెం వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. వీటిని ఈ దోసకాయ త్వరగా ఉడకాలంటే మూత పెట్టేసి ఆవిరిపైన 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, దోసకాయని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ దోసకాయని మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టుగానే ఆ విధంగా అనుకోవాలి. ఈ విధంగా అనుకుంటే స్వీటు పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా వస్తుంది మనకు. ఈ దోసకాయని తినటం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుద్ది అన్నమాట. ఇది ఇందులో మనం దంచి పెట్టుకున్న 2 యాలకులను వేసి కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న అరకప్పు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. పిల్లలకు ఈ దోసకాయను కోసి పెడితే తినరు, చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా స్వీట్గా చేసి పెడితే ఈ దోసకాయ బెల్లం కలిసినందువల్ల పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. అందులోనూ సి విటమిను, ఏ విటమిను, కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ అధికంగా ఉన్నందువలన పిల్లలకు చాలా మంచిది, ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ దోసకాయ స్వీటు టేస్టీగా ఉండాలంటే ఇందులో 1 స్పూన్ నెయ్యిని కానీ వేసుకొని చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ దోసకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల శరీర బరువును పెరగకుండా కాపాడుద్ది, జీర్ణక్రియను మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ దోసకాయ ఈ విధంగా స్వీట్ చేసుకొని మీరు తిని పిల్లలకు పెట్టగలిగితే చాలా ఆరోగ్యకరం. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దోసకాయ బెల్లంతో చేసిన స్వీటు రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఈ విధంగా దోసకాయ బెల్లంతో స్వీట్ని కానీ ఇంట్లో చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా తీయగా చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకొని తినండి. నమస్తే.